నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. ప్రస్తుతం మనం గోదావరి బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. తూర్పు గోదావరి జిల్లా, అటు పశ్చిమ గోదావరి జిల్లాని అటు మధ్యలో ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఇక్కడైతే రెండు బ్రిడ్జ్లు ఉంటాయి. ఒకటి రైల్వే బ్రిడ్జి, ఒకటి రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జి. ఈ బ్రిడ్జ్ అయితే పురాతన కాలం నుంచి ఉంది. గత 25 సంవత్సరాల నుంచి, అంతకు ముందు నుంచి కూడా ఈ బ్రిడ్జ్ అయితే వాడకంలో లేదు. ఎందుకంటే రిపేర్లు వచ్చి కొన్ని ఇబ్బందుల వల్ల దీన్ని అయితే ప్రెసెంట్ అయితే వాడట్లేదు. అటుపక్క బ్రిడ్జ్ అయితే ప్రెసెంట్ అది యూజ్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ గోదావరి జిల్లాలో ఎక్కడో మహారాష్ట్రలో పుట్టిన ఈ గోదావరమ్మ అక్కడ మొదలై ఇక్కడ దాకా వచ్చి ఇక్కడే ఉంటుంది వాటర్. సో ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో బంగారం పండడానికి ప్రధాన కారణం ఈ గోదావరమ్మే అని చెప్పేసి ఇక్కడ అందరూ అంటుంటారు. అది వాస్తవమే అని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకంటే ఈ గోదావరి వచ్చిన తర్వాత, ఇక్కడ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఈ వాటర్ అంతా పంట పొలాలకు వెళ్ళడంతో అక్కడ బంగారం పండుతుంది. అది వరి కావచ్చు, పత్తి కావచ్చు, ఏ పంటలైనా సరే ఇక్కడ ఆ భూమికి కూడా అంత డిమాండ్ ఉండడానికి కారణం కూడా ఈ గోదావరమ్మే. సో ఇక్కడ అందరూ గోదావరమ్మ అంటుంటారు. సో ఇక్కడ అదే విధంగా ఇక్కడ మొత్తం చూసుకుంటే సంక్రాంతి సమయంలో కూడా ఇక్కడ ఎక్కువ మంది సందర్శకులు వచ్చి బోటింగ్ చేస్తూ ఉంటారు చాలా మంది. ప్రెసెంట్ ఇక్కడ మనం చూస్తే చుట్టూ వాటర్ ఉంది, మధ్యలో మాత్రం ఒక చిన్న ఐలాండ్ ఉంది. ఆ వెనకాలలో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఇక్కడ మత్స్యకారులు కావచ్చు, ఇక్కడ బోట్ నడిపే వాళ్ళు కావచ్చు అక్కడ ఉంటారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. చేపలకు కూడా వెళ్ళి వచ్చి రాత్రి ఇక్కడే ఉంటారంట. సో ఇక్కడ వర్షాకాలం వచ్చేసరికి మాత్రం మొత్తం మునిగిపోతుంది. ప్రెసెంట్ ఈ ఏడాది వర్షాలు అయితే లేవు. అందు కారణంతోనే కొంచెం వాటర్ చాలా తక్కువ ఉంది. ఐలాండ్ కూడా కొంచెం విస్తరించి మధ్యలో స్పేస్ ఎక్కువ ఉంది. అందుకే ఇక్కడ వాళ్ళు కూడా చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. అదే వర్షం వచ్చినప్పుడు మాత్రం ఈ గుడిసెలు లేవు. అటు నుంచి వేరే లంక గ్రామాలకు వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. సో మధ్యలో ఐలాండ్ ఉంది కదా, అక్కడి నుంచి అటు నుంచి తిరిగి ఆ గుడిసెల దగ్గరికి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను నేను. ఇక్కడి నుంచి కొంచెం పైకి ఉంది ఈ మట్టం. ఒక్కసారి పైకి వెళ్ళి మనం వాళ్ళ గుడిసెలు ఎలా ఉంటాయి, ఇక్కడ లంక గ్రామాల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం ఒక్కసారి చూడడానికి ట్రై చేద్దాం. వెనకాల చూస్తే బ్రిడ్జ్ కనిపిస్తుంది, మీకు గోదావరమ్మ కనిపిస్తుంది. సో మధ్యలో ఐలాండ్ దగ్గర నుంచి చూడడానికి దగ్గరగా ఉన్న అటు నుంచి ఇలా మొత్తం తిరిగి ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఇక్కడికైతే వచ్చేసాము. వెనకాలైతే మీకు గుడిసెలు అయితే చిన్న చిన్న గుడిసెలు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. తాటాకులతో, గుడారాలతో అయితే ఇక్కడ చిన్న చిన్న ఇల్లు అయితే కట్టుకున్నారు. చూడడానికి చిన్నగా ఉన్న చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఆ పాక ముందు చిన్న చిన్న పందిళ్ళు కూడా వేసుకున్నారు వాళ్ళు వాళ్ళకి అనుగుణంగా. ప్రెసెంట్ అయితే ఇక్కడ ఎవరు లేరనే చెప్తున్నారు. ఒకరిద్దరు ఇంట్లో వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా పనులకి, వేటలకి, చేపలు పట్టడానికి అయితే వెళ్ళిపోయారు. సో ఇదండి వీళ్ళ కిచెన్. మట్టితో అలికిన పొయ్యి, పక్కన చిన్న బిందె. గుడిసె చిన్నదైనా సరే చాలా అద్భుతంగా చిన్న అరుగు వేసుకుని దానిపైన ముగ్గులతో నిండిపోయి అయితే ఉంది. సో ఏం కూర వండుతున్నారమ్మా? బంగాళదుంపలు అండి. అంటే ఎప్పుడు ఇదే వండుకుంటుంటారా మీరు? చేపలు వండుకుంటారా? ఇప్పుడు మీకు ఇక్కడ వర్షం ఎక్కువ అవుతుంది కదా, మునిగిపోద్దా? అప్పుడు ఏం చేస్తారు? మీ ఊరు వెళ్ళిపోతుంది. మీదే ఊరు? వాటి గురించి వస్తారా? ఒకసారి ఇక్కడే ఉండిపోతామండి. మునిగిపోయినా కానీ చాలా ఇబ్బంది పడతామండి. కిచెన్ చూడండి ఒక్కసారి, చాలా ఆర్గనైజర్ గా అయితే పెట్టుకున్నారు. ఇది బెడ్రూమ్ అండి. ఇవి ట్రంక్ పెట్లు. బహుశా ఇవి అంతరించిపోతున్నాయి. ఇప్పుడు సూట్ కేసు వచ్చేసిన తర్వాత ఈ ట్రంక్ పెట్ల గురించి ఎక్కడో కానీ వింటున్నారు అంతే. ఇలాంటి ట్రంక్ పెట్లు కూడా ఇక్కడ తాళం వేసుకున్నారు. ఇప్పుడు బీరువాలు వచ్చేస్తున్నాయి, కానీ ఒకప్పుడు ట్రంక్ పెట్టికి తాళం వేసుకునేవారు. ఒక చిన్న బ్యాటరీ పెట్టుకున్నారు. వాళ్ళకి టీవీ లాంటిది ఒక చిన్న స్క్రీన్ అయితే ఉంది. సో చూసారు కదండి, ఇది వీళ్ళ విధానం, వీళ్ళ జీవనశైలి ఇలా ఉంటుంది. పొద్దున్న లేచామా, మనం వేటకి వెళ్ళామా, తెచ్చుకున్నామా, తిన్నామా, మళ్ళీ ఏదైనా వర్షం వస్తే, ఏదైనా అయితే ప్రకృతి వైపరీత్యం వస్తే మళ్ళీ పొట్ట చేత పట్టుకుని, చిన్న గుడ్డ మొక్కలు పట్టుకుని, మళ్ళీ బ్యాగ్ సంచిని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతారు. సో ఇదే, ఇంకా స్థిరంగా అయితే ఒక చోట ఉండలేరు. వీళ్ళు కష్టపడి వీళ్ళ కోసం ఈ ఉన్నదాన్నే పట్టుకుని వెళ్ళడం తప్పితే వీళ్ళకి స్థిరత్వంగా ఎక్కడైతే ఉండలేరు. చిన్న ఇంట్లోనే ఉంటారు, చిన్న ఉన్న బాగుంటారు, కడుపు నిండా తింటారు. అది కూడా పని చేసుకుంటేనే వాళ్ళకి గడుస్తుంది. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ప్రభుత్వం ఆదుకుంటుందనే చెప్తున్నారు. మరి ఎంతవరకు అంటే పాకకి 1000, 2000, 3000 ఇచ్చేంత వరకు, తర్వాత పులిహోర పొట్లాలు, కూరగాయలు ఇచ్చేంత వరకే ఆదుకునేది అయితే ఉంటుందని వీళ్ళు అంటున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు చదువుకునే ఏంటంటే వలసలు వెళ్ళిపోవడంతో వీళ్ళు చదువుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుందని మనం అయితే ఇక్కడ చూడడానికి అక్కడ దృశ్యాలు చూస్తే మనకు అనిపిస్తుంది. అలాగే అక్కడ జనం ఉన్నా కూడా మొత్తం అందరూ కూడా బయటికి వెళ్ళిపోవడానికి చూస్తున్నారు. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఈ గోదావరమ్మ మునిగిపోయినప్పుడు కూడా వీళ్ళకైతే చాలా ఇబ్బంది అని చెప్పాలి. ఎందుకంటే మొత్తం కొట్టుకుపోతుంది, అంతా మునిగిపోతుంది. ఈ ఐలాండ్ అనేది కూడా ఉండదు, మొత్తం అంతా
సగం సగం పైగా కూడా వచ్చేస్తుంది. ఆ బ్రిడ్జికి సగం బ్రిడ్జి పిల్లర్స్ అయితేనే ఆ పిల్లర్స్ సగం అయితే మునిగిపోతాయి. ఎర్రగా అయితే గోదావరి కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రవాహం చాలా గట్టిగా అయితే ఉంటుంది. అలాంటి సమయంలో వీళ్ళు వాళ్ళ స్వగ్రామం అయిన ద్రాక్షారామం దగ్గర ఉన్న చిన్న లంక గ్రామాలకైతే వెళ్ళిపోయి అక్కడే తలదాచుకుంటారు. మళ్ళీ బ్రతుకు తెరువు కోసం మళ్ళీ గోదావరమ్మ అటు వెళ్ళిపోయినాక కొంచెం సద్దుమణిగాక మళ్ళీ వచ్చి ఇదే ఇక్కడ మళ్ళీ ఇంకో గుడిసె వేసుకుని అక్కడే మళ్ళీ జీవనం సాగిస్తారు. వచ్చింది కదా ప్రకృతి వైపు వచ్చింది కదా, ప్రవాహం పెరిగింది కదా అయితే భయపడరు. ముందుగా అప్రమత్తం అవుతారు, ముందుగా వెళ్తారు, ముందుగా వెళ్ళిపోయి వాళ్ళు తలదాచుకుంటారు. ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకుంటుందనే వాళ్ళు అంటున్నారు. వాళ్ళైతే ప్రభుత్వం పైన ఎటువంటి విమర్శలు చేయలేదు. సో ప్రభుత్వం కూడా వీళ్ళకి 2000, 3000 పాక కాకుండా వాళ్ళకి స్థిరంగా ఒక ఇల్లు అలాంటిది కల్పిస్తే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. చూస్తూనే ఆంధ్రప్రభ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.